మరొక ఏపీకి సంబంధించిన అప్డేట్. వైసీపీ హయాంలో మాచర్లలో ఏం జరిగింది? రివెంజ్ కి సిద్ధమైన టీడీపీ నేతలకు చంద్రబాబు ఏం చెప్పారు? వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. మాచర్ల వైలెన్స్ పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆయనే గనక తమని అడ్డుకోకపోయి ఉంటే కథ వేరేలా ఉండేది అని చెప్తున్నారు మాచర్ల టీడీపీ నేతలు. తొడలు కొట్టే నేతలు అంతు చూసేవాళ్ళం అంటున్నారు. ఒక్క క్షణం, ఒక్క అవకాశం, ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే నాశనం అయిందో, ఒక్క అవకాశం మాకు కానీ ఇచ్చున్నట్టయితే ఈరోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అంటుకోకి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు. విన్నారుగా, ఇది టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వర్షన్. వైసీపీ హయాంలో తాము ఎన్నో బాధలు అనుభవించామన్నారు. అయినా కక్ష సాధింపు చర్యలకు దిగకుండా చంద్రబాబు మాట విని మౌనంగా ఉంటున్నామన్నారు ఈయన. వైసీపీ హయాంలో జరిగిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును సిఐడికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 జనవరి 13న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో చంద్రయ్య గొంతుకోసి దారుణంగా హతమార్చారు దుండగులు. వైసీపీ కార్యకర్తలే హత్య చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. తోట చంద్రయ్యని ఎంత బ్రూటల్ గా చంపారో కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి కూడా ఈ రోజు ఆ వ్యక్తికి బాధితుడు ఎవరైతే హత్య కావించబడ్డారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు దాన్ని సిఐడికి కూడా అప్పగించి ఈ రోజు దాని కూడా త్వరితగతిని పూర్తి చేయడానికి కూడా ఈ రోజు ముందుకు వచ్చాము అధ్యక్ష. వైసీపీ వల్ల మాచర్లలో టీడీపీ నేతలు ఎన్నో బాధలు అనుభవించారన్నారు జూలకంటి బ్రహ్మారెడ్డి. చంద్రయ్య లాంటి కార్యకర్తలను కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. తోట చంద్రయ్య హత్య మీద సిబిసిఐడి విచారణ వేసినందుకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీడీపీ హయాంలో ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు ఉండవన్నారు సీఎం చంద్రబాబు. తాను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తామన్నారు చంద్రబాబు. చట్టాన్నెవరూ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు ఆయన.